రంగయ్య అమ్మా కార్లో పెట్టు. అలాగే అమ్మా. రుద్ర, స్వామివారి కళ్యాణానికి కావలసిన వస్తువులన్నీ తీసుకున్నావా? అన్నీ సిద్ధం చేశానమ్మా. ఇక మన అమ్మాయిలు రెడీ అయ్యి కిందకొస్తే బయలుదేరడమే. దానికి కాస్త టైం పడుతుంది అత్తయ్య. అన్నయ్య అలా అనుకు. ఆడవాళ్ళు అపరంజి బొమ్మల్లాంటి వాళ్ళు. ఎంత ముస్తాబైతే అంత ముద్దుగా ఉంటారు. ఓ, వాళ్ళ మీద అంత కన్సర్న్ ఎప్పుడు వచ్చిందిరా? జస్ట్ ఈ మధ్య 2 days బ్యాక్. నా బంగారు తల్లి, నా అదిష్టే తగిలేలా ఉంది. జానకి రెడీ చేసింది పెద్దమ్మా. నీ మీద, నీ మొండితనం మీద నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ విషయంలో నీ మీద నాకు కోపం ఉంది. కానీ నా ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే నాకెందుకు లేని వదిలేయకుండా సాయం చేస్తున్నావు. మా భూమికి మంచి చెడ్డలు నేర్పిస్తున్నావు. తనని అందంగా తీర్చిదిద్దుతున్నావు. ఆ విషయంలో నువ్వు నాకు బాగా నచ్చావు. నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానండి. కానీ మీరు అప్పుడు చూసిన చూపు వేరు, ఇప్పుడు చూస్తున్న చూపు వేరు. అంతే. అంటే లోపం నాలో ఉందంటావా? ఆహా, నాలో ఏ మార్పు లేదని చెప్తున్నాను, అంతే. మమ్మీ, ఎలా ఉన్నాను? ఏంటి, ఇద్దరూ కూడబలుకుని వేసుకున్నారా సేమ్ డ్రెస్సెస్? లేదత్తా, నేనే ఇద్దరికి ఒకే టైప్ బట్టలు తీసుకొచ్చా. ఏ బాలేదా? చాలా అందంగా ఉన్నారు. ఇందాక నువ్వు అన్నావు కదా అపరంజి బొమ్మలు అని. అచ్చం అలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. రుద్రాణి, ఆలస్యం అవుతుంది, ఇక బయలుదేరదామా? పదండి. పదండి. రామ్మా.